కొన్ని సంవత్సరాల క్రితం అలీబాబా అని ఎంతో కష్టపడే కట్టెల వ్యాపారి ఉండేవాడు. ఆయన భార్య ఒక చిన్న గ్రామంలో ఎంతో తృప్తిగా జీవిస్తున్నారు. ఈరోజు మీకు నచ్చిన వంటలన్నీ నేను చేశాను. అలాగా? పర్వాలేదే. నువ్వు నాకు దక్కిన అద్భుతమైన భార్యవి. అందువల్లే అందరూ అలీబాబా అద్భుతమైనవాడు అంటున్నారు. కానీ ఈరోజు సాయంత్రం మీరు త్వరగా ఇంటికొస్తారు అని నాకు మాటివ్వాలి. ఈరోజు నాకు చాలా పనులున్నాయి. ఈరోజు నేను చాలా చెట్లను నరకాలి. నువ్వేం దిగులు పడకు, నేను ఆలస్యంగా ఏమీ రాను. అలీబాబాకి కసీం అని ఒక తమ్ముడున్నాడు. అతను ఎంతో గొప్ప ధనవంతుడు. కాని అతను అలీబాబాలాగా కాదు, ఒట్టి సోమరిపోతూ. కసీం నా సోదరా, నువ్వింకా నిద్రలేవలేదా? ఇప్పుడు నువ్వు ఏమన్నావు? శుభోదయం కసీం. నేనిప్పుడు అడవికి వెళ్తున్నాను. నేను ఇంటికి రావడానికి రాత్రవుతుంది. ఈలోగా మా వాళ్ళు ఏదైనా సహాయం అడిగితే నువ్వు చేస్తావా? ఓ, తప్పకుండా. నువ్వు చెప్తున్నావుగా చేస్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అన్నయ్యా. మీ అన్నయ్య అలీబాబాకు వేరే పని పాట ఏవీ లేదా? ఎందుకిలా పొద్దునే వచ్చి లేపుతున్నారు? నువ్వు చెప్పేది నిజమే. సరే, వదిలిపెట్టే. ఇక మనము పడుకుందాము. అలీబాబా అడవికి వెళ్లి తను కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. తన భార్యకి చెప్పినట్టుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ విధంగా నేను కష్టపడి పనిచేశానంటే అతి త్వరలోనే నేను ధనవంతుణ్ణవుతాను. అప్పుడాయన ఒక గుహని చూశారు. ఆ గుహ చాలా పెద్దది. ఆ గుహ యొక్క ముఖద్వారం ఒక రాతితో మూయబడి ఉంది. ఆ గుహ చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉందే. ఏమిటా శబ్దం? ఎవరో వస్తున్నారనుకుంటా. వెళ్ళి ఆ పొదల్లో దాక్కుంటాను. అక్కడికి వచ్చిన వాళ్లందరూ దోపిడీదారులని అలీబాబాకి తర్వాత తెలిసింది. వాళ్ళు మొత్తం 40 మందున్నారు. వాళ్లందరికీ నాయకుడైన ఒకతను ఆ గుహ ముందు నిల్చొని పెద్దగా అరిచాడు, తెరుచుకో సీసేం. ఎంత ఆశ్చర్యం! అతనలా అరవగానే ఆ గుహ యొక్క రాతి ద్వారం మెల్లగా తెరుచుకుంది. అలీబాబా చాలాసేపు ఆ గుహ బయటే ఎదురుచూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత గుహలోపలికి వెళ్లిన వాళ్లంతా బయటికి తిరిగొచ్చారు. ఆ తర్వాత అదే వ్యక్తి ద్వారాన్ని మూసే సీసిం అన్నాడు. ఆ తర్వాత దొంగల ముఠ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. తెరుచుకో సీసేం, మూసై సీసేం, తెరుచుకో సీసేం, మూసై సీసేం. గుహని తెరవడానికి ఇదే మంత్రం అనుకుంటాను. కానీ వాళ్ళు గుహలో ఏం చేస్తూ ఉండుంటారు? వాళ్ళని చూస్తుంటే దోపిడీదారుల్లో ఉన్నారు. ఏదైనా దాచుంటారేమో. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అలీబాబా గుహ ద్వారం దగ్గరకు వెళ్లి అరిచారు, తెరుచుకో సీసేం. అలీబాబా లోపలికి వెళ్లేటప్పుడు భయపడుతూ వెళ్లారు. అంతేకాదు, అక్కడికి వెళ్లి ఆశ్చర్యపోయారు కూడా. ఓరే భగవంతుడా, ఇది కళా లేక నిజమా? ఇదంతా మేలిమి బంగారం. ఆ దోపిడీదారులు దోచుకున్న బంగారం మొత్తం ఇక్కడే దాచిపెడుతున్నారన్నమాట. అలీబాబా అక్కడ్నుంచి కొంత బంగారం తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు ఎన్నో విషయాలు భార్యతో చెప్పాలని వేగంగా వెళ్లారు. ఎక్కడి నుండి మీకు ఇంత బంగారం దొరికింది? ఈ బంగారం ఎంతుందో బరువు చూడాలి. మనం త్వరలోనే ధనవంతులం అవుతాం. నువ్వు తలుపు మూసుకో. నేను తమ్ముడి దగ్గరికి వెళ్లి తరాసు తీసుకుని వస్తాను. దీని రహస్యంగానే ఉంచండి.
దీని గురించి ఎవరి దగ్గర చెప్పకూడదు. ఖచ్చితంగా. అలీబాబా తన తమ్ముడి ఇంటికి వెళ్లి ఆయన దగ్గర నుంచి కాటా తీసుకొచ్చారు. కాని వాళ్ళ తమ్ముడికి మాత్రం ఏ విషయం చెప్పలేదు. తప్పకుండా వాళ్ళింట్లో ఏదో జరుగుతోంది. ఏదో ఒక విషయం మన దగ్గర దాచుతున్నారు. నాకు అలాగే అనిపిస్తోంది. దాన్ని నేను త్వరలోనే కనిపెడతాను. ఆ కాటాలో జుడ్డుగా ఉండే పదార్థాన్ని అతికించి పంపిస్తాను. అప్పుడు వాళ్ళు ఎలాంటిది కొలిచినా కూడా అది ఆ కాటాలోనే అతుకుపోద్ది. నిజంగా నువ్వు తెలివైన దానివి. అలీబాబా ఆ కాటాని ఇస్తున్నప్పుడు కొంచెం బంగారం దానికి అంటుకుంది. అలీబాబా దేన్ని తూకం వేశారో వాళ్ళ తమ్ముడికి తెలిసిపోయింది. అన్నయ్య, ఈరోజు సంతలో చాలా వస్తువులు కొన్నారే. అంటే బోళ్లంత డబ్బు మీకెక్కడో లభించింది. నిజం కదన్నయ్య? సరేగాని అంత డబ్బు మీకెక్కడ దొరికిందో చెప్పండి. లేదంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఈ విషయాన్ని నేను చెప్పేస్తాను. హేయ్, గట్టిగా అరవకు. విషయమేంటో చెప్తాను. కానీ అంతకుముందు ఈ విషయం మనకి తప్ప మరి ఎవ్వరికీ తెలియకూడదు. నాకు మాటివ్వు. నేను మాటిస్తున్నాను. తప్పకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను. మీరు మీ తమ్ముడి దగ్గర బంగారం గురించి చెప్పుండకూడదు. ఎవరితోనూ చెప్పొద్దు అని నేను చెప్పానా లేదా? ఇందులో నా తప్పేం లేదు. వాళ్ళకెలాగో ఈ విషయం తెలిసింది. ఆ తలుపు ఎలా తెరవాలో మాత్రమే నేను చెప్పాను. హేయ్, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. బంగారం గురించి నువ్వడికి చెప్పుండకూడదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని నేననుకుంటున్నాను. కొద్ది రోజుల తర్వాత కసీం ఒక గాడిదను తీసుకుని ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు. ఆ గాడిద మోయగలిగినంత బంగారాన్ని తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెరుచుకో సేసేన్. నేనే గొప్ప ధనవంతుణ్ణి. ఈ ఊళ్ళోనే గొప్ప మహారాజులాగా నా ఇంట్లో సంతోషంగా జీవిస్తాను. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తెరుచుకో, తెరుచుకో. ఇప్పుడు నేను ఏ మంత్రం చెప్పాలి? తెరుచుకో. ఓరి భగవంతుడా, నేనా వార్తని మర్చిపోయానే. బాగా ఇరుక్కుపోయాను. ఆ దొంగలు నన్ను చూశారంటే తప్పక నన్ను చంపేస్తారు. ఏది జరుగుతుందని భయపడ్డారో అది జరిగిపోయింది. ఆ దొంగల ముఠా తిరిగొచ్చేసరికి కసీం గుహలో ఉండడం వారు చూశారు. వారి మంత్రం ఎవరికో తెలిసిపోయిందని వారు గ్రహించారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కసీంని కత్తితో నరికేశారు. అలీబాబా తన తమ్ముణ్ణి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఏమైంది? ప్రాణాలతోనే ఉన్నారా? లేడు, వాళ్ళు చంపేశారు. మరుసటి రోజు ఉదయం అలీబాబా రోడ్లో వెళ్తున్నప్పుడు దొంగల ముఠాలో ఒక వ్యక్తి అలీబాబా ముందు నిలబడ్డాడు. అలీబాబా అంటే నువ్వేనా? అవును, నేనే అలీబాబాని. ఎందుకు అడుగుతున్నారు? అందుకతను సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అలీబాబాకి చాలా కోపం వచ్చింది. దొంగల ముఠా తన ఇంటిని చూసినట్టు అలీబాబా గ్రహించాడు. దొంగలకి భయపడి అలీబాబా ఇంట్లోనే ఉండిపోయాడు. అయ్యా, ఆ దొంగలు మన ఇంటి మీద దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. మన ఇంటిని కనిపెట్టడానికి మన ఇంటి తలుపు మీద ఒక గుర్తు కూడా వేశారు. దేవుడా, పెద్ద సమస్యలో మనం ఇరుక్కున్నాం. దిగులు పడకండి అమ్మగారు, నా దగ్గర ఒక మంచి ఆలోచనుంది. మన ఇంట్లో ఎర్ర రంగుందేమో చూసి తీసుకొస్తాను. నాయకుడా, అలీబాబా ఇంట్లో మన దగ్గర దగ్గులించుకుపోయిన వస్తువులన్నీ దాచిపెట్టారు. ఈ రోజు రాత్రికి వాళ్ళింటి దగ్గరే తన్ని మనం చంపాలి. సరే, నువ్వు ఏం చేస్తున్నావు? దొంగల ముఠా మన ఇంటి తలుపు మీద ఎర్ర రంగు గుర్తు వేశారు కదా,
మన ఇంటిని గుర్తుపెట్టుకోవడానికే వాళ్ళ చిహ్నాన్ని వేశారు. సరే, ఇక్కడేం చేస్తున్నావు? నేను వాళ్ళు కనిపెట్టని విధంగా అందరి ఇంటి తలుపుల మీద ఎర్ర రంగు గుర్తు వేసొచ్చాను. అందుకని వాళ్ళు రాత్రి ఇంటికొస్తే వాళ్ళు మన ఇంటిని కనిపెట్టలేరయ్యగారు. నిజంగానే నువ్వు చాలా తెలివైన దానివి. ఆ రోజు రాత్రి మొరికియానా చెప్పినట్టుగా అలీబాబాని చంపడానికి ఆ దొంగల ముఠా వచ్చింది. కాని వాళ్ళు అయోమయంలో పడ్డారు. ఆ అందరి ఇంటి తలుపుల మీద ఎర్రరంగు గుర్తే ఉంది. అలీబాబా ఇంటిని వాళ్ళు ఎలా గుర్తుపట్టగలరు? మమ్మల్ని క్షమించండి నాయకుడా, అతని ఇంటిని మేము కనిపెట్టలేకపోయాము. అందరి ఇంటికి అదే గుర్తున్నది, కాబట్టి అతని ఇంటిని మేము గుర్తించలేకపోతున్నాం. నువ్వు నీ తెలివి తక్కువతనాన్ని ఏం అవసరం లేదు. ఇక్కడి నుంచి నేను చెప్పినట్టు చేయి చాలు. నీ ఆలోచన అవసరం లేదు. రెండో రోజు ఉదయం ఆ దొంగల ముఠా నాయకుడు అలీబాబా కొట్టుకు వెళ్ళాడు. అది కూడా వ్యాపారి వేషంలో. నమస్కారం. నమస్కారం అండి. దయచేసి మీరు కూర్చోండి. నా పేరు హసన్. నాకు మీతో వ్యాపారం చేయాలని కోరికగా ఉంది. 39 పీపాలలో నాణ్యమైన నూనెను తీసుకొచ్చాను. మీతో వ్యాపారం చేయడం నాకు సంతోషమే. చాలా సమయమైంది. ఈరోజు ఇక్కడే ఉండిపోండి. రేపు మనం వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. అయ్యా, మీ స్నేహితుడు నిద్రపోతున్నప్పుడు ఆయిల్ డబ్బాలన్నీ నేను చెక్ చేశాను. 39 మంది ఆ క్యానుల్లో దాక్కొని ఉన్నారు. వాళ్ళందరూ మీ మీద పగ తీర్చుకోవడానికొచ్చారు. ఆ హసామి వాళ్ళ నాయకుడయ్యుంటాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నేను మీకొక ఆలోచన చెప్తాను. అలీబాబా మొరికేనా కలిసి ఆ ఆయిల్ క్యాన్లన్నిటినీ సముద్రం దగ్గరకు తీసుకువెళ్లారు. వాటన్నిటినీ నీటిలో తోసివేశారు. నీకు ధన్యవాదాలు. ఆ దొంగలందరూ చనిపోయారు. ఆ దొంగల ముఠా నాయకుడేమయ్యాడో తెలుసా? ఆ దేశమే అతని కోసం వెతుకుతోంది. సిపాయిలందరూ కూడా వెతుకుతున్నారు. అతను అలీబాబా ఇంట్లో ఉండడం తెలుసుకున్న సిపాయిలు ఆ దొంగల ముఠా నాయకుణ్ణి అరెస్ట్ చేశారు. దొంగల బెడద వదిలినందుకు అలీబాబా చాలా సంతోషించారు. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవించారు. అలావుద్దీన్ మరియు అద్భుత దీపం. ఎంతో దూరాన ఉన్న ఒక రాజ్యంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు అలావుద్దీన్. అలావుద్దీన్ అందంగా తెలివితేటలతో ఉన్నా బాధ్యత లేకుండా ఉండేవాడు. అలావుద్దీన్ తల్లి బ్రతుకుదెరువు కోసం సంతలో పండ్లమ్ముకునేవారు. అక్కడితను తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు సంతకి ఒక ముసలతను అలావుద్దీన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఏ తమ్ముడు, ఇలా రావయ్యా. విషయమేంటి? నువ్వే కదా అలావుద్దీన్? అవును. నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణి. నేను ఇక్కడికి వచ్చింది నీకు మీ అమ్మకి సహాయం చేయడానికి. ఇంతకు ముందు మిమ్మల్ని నేను చూడలేదే. అవును, నేను ఈ రాజ్యానికి చెందినవాడిని కాదు, చాలా దూరంలో జీవిస్తున్నాను. నేను నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాకే మీ నాన్నగారు చనిపోయిన విషయం నాకు తెలిసింది. నువ్వు నాకు సహాయం చేయగలవా అని మీ నాన్నగారు నాకు ఒకసారి ఉత్తరం రాశారు. నువ్వు నాతో పాటు వచ్చావంటే నీకు కొన్ని బంగారు నాణ్యాలు ఇస్తాను. నేను మా అమ్మ దగ్గర చెప్పొస్తాను. దానికి సమయం లేదు బాబు. నీకు బంగారు నాణ్యాలు కావాలా వద్దా? అలావుద్దీన్ కి అతని మీద నమ్మకం లేదు. అయినా బంగారం మీద ఆశపడ్డాడు. అందువల్ల ఆ ముసలతనితో రాజ్యం వదిలి బయటికి వెళ్ళాడు. మధ్యలో ఒక పెద్ద బండరాయి ముందుకు వెళ్లి నించున్నారు. అప్పుడా ముసలతను ఒక మంత్రాన్ని చెప్పిన వెంటనే ఆ బండరాయి ముఖద్వారం తెరుచుకుంది. మాంత్రికుడై ఉంటాడేమో, నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ సొరంగ మార్గంలో నువ్వు వెళ్ళావంటే అక్కడ గుహ ఒకటి వస్తుంది. ఆ గుహలోకి వెళ్లి ఒక పాత దీపం ఉంటుంది, దాన్ని తీసుకొనిరా. అది మీరే చేయొచ్చు కదా. నేను వయసులో చాలా పెద్దవాణ్ణి. నా సమయాన్ని అనవసరంగా వృధా చెయ్యకు. వెళ్ళవయ్యా. నాకేం తెలియట్లేదు, అక్కడ చాలా చీకటిగా ఉంది. ఇదిగో ఈ ఉంగరాన్ని ధరించు. ఇది నీకు దారిని చూపిస్తుంది. అలావుద్దీన్ ఆ స్వరంగ మార్గంలోకి ప్రవేశించిన వెంటనే ఆ ఉంగరం మెరవడం ప్రారంభించింది. ఆ వెలుతురులో అతను నడిచాడు. అక్కడికి వెళ్లిన వెంటనే గుహలో నిధి ఉండడం చూశాడు. అయ్యి బాబోయ్, ఇన్ని వజ్రాలు, బంగారమా? ఇవన్నీ వదిలేసి ఆ మాంత్రికుడు ఈ దీపాన్ని అడుగుతున్నాడు. అలావుద్దీన్ అక్కడున్న దీపాన్ని తీసుకుంటాడు. అలాగే అక్కడున్న బంగారాన్ని తీసుకుంటాడు. మూర్ఖుడా, త్వరగా రా.
ఈ సొరంగ మార్గం ఎక్కువసేపు తెరుచుకొని ఉండదు. అలావుద్దీన్ త్వరగా సొరంగ మార్గం నుంచి బయటికి వెళ్లాలనుకున్నాడు. కానీ అతను మోసుకొస్తున్న నిధి బరువు అతని వేగాన్ని తగ్గించింది. చాలా బరువుగా ఉంది. రావయ్యా, త్వరగా రా, త్వరగా రా. అలావుద్దీన్ ఎంతో వేగంగా వచ్చాడు. కానీ ఆ ముఖద్వారం మూసుకోవడం మొదలైంది. ఆ దీపాన్ని నా వైపు విసిరివేయి. కుదరదు, నన్ను బయటకు వదులు. మూర్ఖుడా, ఆ దీపాన్ని నాకివ్వు, లేకపోతే నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. కానీ అలావుద్దీన్ ఆ మాంత్రికుణ్ణి నమ్మలేదు. ముఖద్వారం ముందు రాళ్లను పెట్టాలనుకున్నాడు. కుదరలేదు. ముఖద్వారం మూసుకుంది. ముఖద్వారం మూసుకున్న బాధతో తన చేతులు రెండింటినీ పట్టుకున్నప్పుడు తెలియకుండా ఉంగరాన్ని రుద్దాడు. అప్పుడందులో నుంచి ఒక భూతం బయటికొస్తుంది. ఆజ్ఞాపించండి యజమాని. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నాకు ప్రాణాలు వచ్చేలా చేసినందుకు కృతజ్ఞతలు. నేను నీకు 3 వరాలు ఇస్తాను, ఎందుకంటే నువ్వు నాకు సహాయం చేశావు. బాగా ఆలోచించి నీకేం కావాలో నన్ను అడుగు. మంచిది, ముందు త్వరగా నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. అలాగే చేస్తాను యజమాని. హఠాత్తుగా అలావుద్దీన్ అక్కడి నుంచి మాయమై తన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. పర్వాలేదే, నేను ఇంటికొచ్చేసాను. అలావుద్దీన్ జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నాడు. ఆ మాంత్రికుడు ఈ దీపాన్ని ఎందుకు అడిగాడో అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఆ దీపం మీదున్న మురికిని తొడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ దీపం కదిలింది. అందులో నుంచి ఒక విచిత్రమైన భూతం బయటికొచ్చింది. నీ కోరికేంటో చెప్పు, దాన్ని నెరవేరుస్తాను. ఎవరు నువ్వు? నేను ఈ మాంత్రిక దీపంలో ఉంటున్న ఒక భూతాన్ని. అన్ని కోరికలను నేను నెరవేర్చగలను. నిజమా చెప్తున్నారు? అయితే ఈ రాజ్యంలో నేను డబ్బున్నోడనమాట. అలావుద్దీన్ ఇల్లు వెంటనే ఒక పెద్ద భవనంగా మారిపోయింది. అతను వేసుకున్న దుస్తులు ఖరీదైనవిగా మారిపోయాయి. హఠాత్తుగా అలావుద్దీన్ ధనవంతుడైపోయాడు. అరెరే, మా ఇల్లెక్కడా? ఇంతకు ముందు ఈ భవనాన్ని నేను అస్సలు చూడలేదే. అమ్మా, ఇకపై ఇదే మన ఇల్లు. మనం కోటీశ్వరులు అయిపోయాం. అసలు ఇది ఎలా జరిగింది? అమ్మా, నాన్న వాళ్ళ స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పాలి. అలావుద్దీన్ కీర్తి రాజ్యం మొత్తం వ్యాపించింది. ఇప్పుడు అతనొక ధనవంతుడైన యువకుడు. అందరితో స్నేహంగా ఉండేవాడు. రాజుగారు అతని గురించి తెలుసుకున్నారు. ఎవరా అలావుద్దీన్? నేనతన్ని వెంటనే కలవాలి. అతన్ని రాజభవనానికి తీసుకురండి. అలావుద్దీన్ బహుమతులు తీసుకుని రాజుని కలవడానికి వచ్చాడు. అలావుద్దీన్, నా రాజభవనానికి సుస్వాగతం. మీ గురించి నేను ఎన్నో విన్నాను. మీ బహుమతులకు కృతజ్ఞతలు. నన్ను రమ్మన్నందుకు చాలా కృతజ్ఞతలు మహారాజా. నేను మీ దగ్గర ఒకటి అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు దాన్ని నేను అడగచ్చా? సరే, విషయమేంటో చెప్పండి. నేను యువరాణిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మహారాజు యువరాణి వైపు చూసి ఆశ్చర్యపోయారు. అలావుద్దీన్ని చూసిన వెంటనే యువరాణికి నచ్చింది. ఆవిడ ముందే అతని గురించి చాలా విషయాలు విన్నారు. రాజుగారు దాన్ని అర్థం చేసుకున్నారు. ఆయనకి అతను నచ్చాడు. వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. భవనంలో పండగ వాతావరణం నెలకొంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ అలావుద్దీన్ గురించి తెలిసిన మాంత్రికుడు తప్ప. ఆ మాంత్రికుడు అలావుద్దీన్ మీద ఎంతో కోపంగా ఉన్నాడు. పెళ్లికి ముందు రోజు అలావుద్దీన్ ఇంట్లో లేని సమయంలో దీపాలు అమ్మేవాడిలాగా అలావుద్దీన్ ఇంటికి వెళ్లాడు. దీపాలమ్మా, దీపాలు దీపాలు, పాత దీపాలు ఇచ్చి కొత్త దీపాలు తీసుకోండి. మీ దగ్గర ఉన్న పాత దీపాలు ఇచ్చి నా దగ్గర ఉన్న కొత్త దీపాలు తీసుకోండి అమ్మా, తీసుకోండి. రండమ్మా, రండి. మీ దగ్గరున్న దీపాలు ఎలా ఉన్నాయో నేను చూడాలి. కాస్త చూపిస్తారా? దీపాలమ్మేవాడిలాగా మారువేషంలో వచ్చిన మాంత్రికుడు అతని దగ్గరున్న వాటిలో అందమైన దీపాన్ని చూపించాడు. అలాగే పాతదిచ్చేసి కొత్తది తీసుకోవచ్చు అన్నాడు. అప్పుడు అలావుద్దీన్ అమ్మగారికి ఆ పాత దీపం గుర్తుకొచ్చింది. ఆ పాత దీపాన్నిచ్చేసి కొత్త దీపం కొందామని వెళుతున్నారు. అదే విషయం. ఇది ఇంత త్వరగా అవుతుందని అసలు ఊహించలేదు. నేను వేసిన పథకం బాగానే పారుతుందనుకుంటాను. ఎదుగోండి. విషయం తెలియని అలావుద్దీన్ అమ్మగారు ఆ పాత దీపాన్ని ఆ మాంత్రికుడి దగ్గర ఇచ్చేస్తారు. ఇదిగోనమ్మా, తీసుకోండి కొత్త దీపం. నా దగ్గరున్న వాటిల్లో అందమైన దీపం ఇదేనమ్మా. ఆ అద్భుత దీపం తన చేతికి వచ్చిన వెంటనే ఆ మాంత్రికుడి అసలు రూపం బయటపడుతుంది. అలావుద్దీన్, నువ్వు మూర్ఖుడు నాకు అర్థమైపోయింది.
అప్పుడక్కడికొచ్చిన అలావుద్దీన్ ఆ మాంత్రికుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆ మాంత్రికుడు ఆ దీపాన్ని తోముతాడు. అప్పుడు భూతం బయటికొస్తుంది. నీ కోరిక ఏంటో నాకు చెప్తే దాన్ని నెరవేరుస్తాను. భూతమా, అల్లావుద్దీన్కు నువ్విచ్చినవన్నీ వెనక్కి తీసేసుకో. వెంటనే అతన్ని ఎప్పట్లాగే పేదవాడిగా మార్చేసేయ్. అలావుద్దీన్ భవనం ముందున్న ఇల్లులాగే మారిపోతుంది. అతని దగ్గరున్న ధనం మొత్తం మాయమైపోతుంది. అతని దుస్తులు కూడా మారిపోతాయి. అలావుద్దీన్ ఇప్పుడు పైసాకి ప్రయోజనం లేనివాడిగా మారిపోతాడు. ఆ యువరాణి, మహారాజు, అలాగే అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ వీడిని మర్చిపోవాలి. సంతలో ఉన్న వాళ్ళందరికీ వీడు పళ్ళమ్మే ఆవిడ కొడుకని మాత్రమే తెలియాలి. దాంతో పాటు రేపు ఉదయం యువరాణి నేనే పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ నా కోరికలు. మరుసటి రోజు యువరాణికి మాంత్రికుడికి పెళ్లి జరగబోతుండడం విని అలావుద్దీన్ బాధపడ్డాడు. ఇతనే ఆ ధనవంతుడైన యువకుడని ఎవరూ తెలుసుకోలేకపోయారు. యువరాణి కూడా అతన్ని మర్చిపోయింది. మాంత్రికుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అందరూ భూతమంత్రానికి కట్టుబడి ఉన్నారు. కాని అలావుద్దీన్ మాత్రం అపజయాన్ని ఒప్పుకోలేదు. అతను భవనంలోకి ప్రవేశించి ఎలాగైనా పెళ్లిని ఆపాలి అనుకున్నాడు. నన్ను లోపలికి వదలండి, నేనే యువరాణిని పెళ్లి చేసుకోబోయేది. ఆ మాంత్రికుడు మనందరినీ ఏమార్చుతున్నాడు. నిన్న యువరాణి నిన్ను పెళ్లి చేసుకుంటుందా? మర్యాదగా వెళ్ళిపో. సైనికులు అలావుద్దీన్ని బయటికి నెట్టేశారు. అతను భవనంలోకి ప్రవేశించలేకపోయాడు. అప్పుడే అతనికి మాంత్రికుడు తనకిచ్చిన ఉంగరం గుర్తుకొచ్చింది. అదింకా తన వేలికే ఉంది. ఎందుకంటే దీన్నిచ్చింది ఆ భూతం కాదు. ఇది నన్ను లోపలికి తీసుకువెళ్తుంది. అతను ఆ ఉంగరాన్ని తోమిన వెంటనే భూతం బయటికొస్తుంది. ఆజ్ఞాపించండి యజమాని. త్వరగా నన్ను యువరాణి దగ్గరికి తీసుకువెళ్ళు. అలావుద్దీన్ మాయమైపోయి యువరాణి గదిలోకి ప్రవేశించాడు. అక్కడ యువరాణి పెళ్లికి సిద్ధమవడం చూశాడు. మెల్లగా ఆ గది నుంచి బయటికొచ్చాడు. కాని ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఉంగరంలో నుంచి వచ్చే భూతం దగ్గర మూడో కోరికని తెలపొచ్చన్నది గుర్తుకొచ్చింది. ఉంగరాణి భూతమే నన్ను ఆ దీపం దగ్గరికి తీసుకువెళ్ళు. కాస్త కూడా ఆలస్యం చేయకుండా అలావుద్దీన్ మాయమైపోయి మాంత్రికుడి గదిలోకి ప్రవేశించాడు. మాంత్రికుడు పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అలావుద్దీన్ తన మొహం కనిపించకుండా గదిలోకి ప్రవేశించాడు. రాజుగారు, మిమ్మల్ని పెళ్లికి సిద్ధం చేయమని నన్ను పంపించారు. సరే, నా తలపా గాని నా జోళ్లను తీసుకొనిరా. మాంత్రికుడు తన అందాన్ని చూస్తుండగా అలావుద్దీన్ ఆ గది మొత్తం వెతికి ఆ దీపాన్ని కనిపెడతాడు. వెంటనే ఆ దీపాన్ని తీసి తోముతాడు. మీ కోరిక ఏంటో చెప్పారంటే దానిని నెరవేరుస్తాను. అలావుద్దీన్ చేతిలో దీపాన్ని చూసిన వెంటనే మాంత్రికుడు ఆశ్చర్యపోతాడు. భూతమే మాంత్రికుడు తను ఎవరనేది మర్చిపోవాలి. మళ్ళీ యువరానికి నేనెవరనేది గుర్తు రావాలి. మళ్ళీ నిన్ను కోటేశ్వరుడు అవ్వాలి. అలావుద్దీన్ దుస్తులు మళ్ళీ ఖరీదైన దుస్తులుగా మారిపోయాయి. మాంత్రికుడు తనెవరో తెలుసుకోకుండా గది నుంచి బయటికి వెళ్లిపోయాడు. అలావుద్దీన్ ఆ భూతానికి ధన్యవాదాలు చెప్పి దీపం నుంచి విడుదల ఇచ్చాడు. కృతజ్ఞతలు అల్లావుద్దీన్, నేనెప్పుడు నీకు మంచి స్నేహితుడిగానే ఉంటాను. మళ్ళీ యువరాణికి అలావుద్దీన్ గుర్తుకొచ్చాడు. నిశ్చయించినట్టు ఆ రోజు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. మాంత్రికుడు పిచ్చి పట్టినట్టు ఆ రాజ్యం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత అలావుద్దీన్ యువరాణి సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు.